దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 135వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. ఇదివరలో చెప్పుకున్నటువంటి ఆ యొక్క ఎపిసోడ్లో చెప్పుకున్న దాంట్లో ఒక రిఫరెన్సు, దేవుడు ఎట్లా ప్రణాళిక సిద్ధపరుస్తాడు, భవిష్యత్తులో ఇది జరగాలంటే అది జరగటానికి దాని వెనక దేవుడు హస్తం ఎలా పనిచేస్తుంది అని తెలిసే విధంగా సొలొమోను కుమారుడైన రెహబాము దగ్గర నుంచి రాజ్యంలో 10 గోత్రాలు తీసేయాలి అనుకున్నది ఎట్లా అమలుపరచాలని దేవుడు ఆలోచిస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే సొలొమోను గారి పరిపాలన అయిపోతుందో, ప్రభు రాకముందు ఇదంతా 935 సంవత్సరాల క్రితం జరుగుతూ ఉంది. ప్రభు రాకడ కంటే ముందు అంటే ఇప్పటికి 3000 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి 3000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది ఇప్పటికి. కాబట్టి ప్రభు కంటే ముందు 900 సంవత్సరాల ముందు జరిగినటువంటి సంఘటనలో దేవుడు ఎట్లాంటి ప్రణాళిక వేసి చేస్తున్నాడు అని చెప్పేసి చూస్తూ వస్తూ ఇప్పుడు ఇతర దేశపు రాజుల్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆయన మీదకి దండయాత్ర వచ్చి దండయాత్ర చేసి రాజ్యం కొల్లగొట్టుకుపోతారు. అత్యధిక భాగం ఏదో కొద్ది మిగులుతుంది, లేత లేదు. కానీ మరలా దేవుడు ఏం చేశాడంటే, ఇలా కాదు, ఒక ఇజ్రాయేల్ దేశపు మనిషినే లేవనెత్తి ఆయనకు 10 గోత్రాలు ఇచ్చేసేస్తే అది బాగుంటుందని దేవుడు తలంచాడు కావచ్చు. ఈ యరొబాము అనేటువంటి వ్యక్తి ఇజ్రాయేల్ జాతి మనిషే, ఒక మంచి ఉన్నతాధికారి. ఎక్కడ? సొలొమోను గారి రాజ్యంలో. ఆ ఉన్నతాధికారిని నియమించి ఇచ్చేద్దాం. ఒక 10 గోత్రాలు ఉన్న 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఇచ్చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఎక్కువ ప్రజలను ఇచ్చేయాలనుకుంటున్నాడు ఆయనకి. ఇక చాలా తక్కువ మంది మాత్రమే ఈయనకి మిగులుతారు. చాలా తక్కువ మంది మాత్రమే ఈయనకి మిగులుతారు. ఎవరికి? సొలొమోను కుమారుడైన రెహబాముకి. యరొబాముకి 10 గోత్రాలు ఇచ్చేయాలనుకున్నాడు. యుద్ధం లేదు, పాడు లేదు. 10 గోత్రాల ప్రజలందరూ మీరందరూ యరొబాము చేతి కింద వెళ్ళమంటే వెళ్తారా? ఎవరైనా ఎందుకు వెళ్తారు? ఏదైనా ఒక దేశపు రాజు వచ్చి దండయాత్ర చేసి జయిస్తే ఇక తప్పదు వెళ్ళిపోతారు. ఆ రాజు జయించాడు, మా రాజుని జయించేశాడు, మనమందరం వేరే రాజు చేతి కిందకి వెళ్ళిపోవాలని వెళ్తారు. ఏమీ లేదు. ఈ రెహబాము అన్న ఆయన ఏమైనా చేశాడా? పోనీ ఏమైనా అపకారం చేశాడా ప్రజలకి? అప్పటికి ఆయన యువరాజు, ఆయన ఏమీ అపకారం చేయలే. ఇవాళ రేపు పట్టాభిషేకం జరగబోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 10 గోత్రాలు నా ప్రజలందరూ మీరందరూ వెళ్ళిపోయి యరొబాము చేతికి వెళ్ళిపోండి అని ఎవరు చెప్పినా వెళ్తారా ప్రజలు? ఎందుకు వెళ్తారు? అంత అవసరం లేదుగా. వెళ్ళేటట్టుగా చెయ్యాలి. ఈ రెహబాము అన్న ఆయన ఏదో ప్రజలకు బాధ కలిగే పని చేయాలి. ఈ ప్రజలకి బాధ కలిగే పని ఈయన చేస్తేనే ఆ ప్రజలు అటు వెళ్ళిపోతారు యరొబాము వైపుకి. మరి ఇది ఎట్లా చేయాలి అని చెప్పి దేవుడు ఆలోచించడం జరిగి ఆ ప్రణాళిక ఎంత చక్కగా మరి అమలుపరిచాడు దేవుడు అనేది చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. రెహబాముకి పట్టాభిషేకం అయింది. ఆయన చేతిలోంచి తీసేయాలి 10 గోత్రాలు. తీసేయటానికి ఏం చేయాలని దేవుడు ఆలోచన పెట్టేసి 1వ రాజుల గ్రంథం 12:15లో దేవుడు ఏం చేశాడో చెప్తాడు. జనులు చేసిన మనవైన రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయెను. షిలోనీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఏలాగున జరిగించెను. జనులు చేసిన మనవిని రాజు అంగీకరించలేదట. ఎందుకు అంగీకరించలేదు అంటే, దేవుడే అంగీకరించకుండా చేశాడు. ఆ ప్రజలు ఏదో ఒక మనవి చేస్తే దాన్ని రాజు అంగీకరించకుండా దేవుడే చేశాడు. ఎందుకట? ఒకసారి అహియా ద్వారా ఆ యరొబాముతో చెప్పించాయా, నీకు 10 గోత్రాలు ఇచ్చేయదలుచుకున్నాడు దేవుడు అని చెప్పేశాడు. ఆయన వెళుతున్న మనిషిని ఆపి దారిలో నూతన వస్త్రం తెచ్చి 12 ముక్కలు చేసి 10 ముక్కలు నీకు దేవుడు ఇచ్చేస్తున్నాడయ్యా, నువ్వు తీసుకోవాలి అని అన్నాడు. ఏంటి ఎట్లా వస్తుంది రాజ్యం? 10 ముక్కలు అంటే 10 గోత్రాల ప్రజలంతా నాకు వచ్చేస్తారా? ఎట్లా వస్తారా అనుకుంటున్నాడు. ఎట్లా వస్తారో దేవుడు చూసుకుంటాడే కాదు. ఎట్లా చూశాడు దేవుడు అంటే, ప్రజలందరూ ఏదో ఒక కోరిక కోరాలి రెహబాము గారిని, యువరాజు గారిని. ఆ కోరికను ఆయన తిరస్కరించాలి. అప్పుడు వాళ్ళందరూ ఈ రాజు మాకు వద్దు అనుకోవాలి. అట్లా చేయాలని దేవుడు ఆలోచన వచ్చింది. ఇక ఇది ఎంత చక్కని ప్రణాళిక అంటే, ఆ రెఫరెన్స్లన్నీ నేను చెప్పను కానీ కథలాగా మీకు చెప్తా. దేవుడు ఎట్లా చేస్తాడండి. ఎట్లాగో యువరాజు గారు రాజ్యానికి వచ్చాడు, పరిపాలన సాగుతుంది కాబట్టి దేశంలో ప్రజలందరూ కూడా దేవుడిని ఘనపరచడానికి వచ్చారు. వచ్చి, అయ్యా అన్నీ బాగుండే దేశంలో
మాదొక చిన్న కోరిక, మీరు కొత్తగా రాజ్యాన్ని ఎక్కారు సింహాసనం, ఆ కోరిక తీర్చండి అయ్యా అన్నారు. మాది ఒక కోరిక అంతే, మీ రాజ్యంలో మేమంతా సుఖంగా ఉన్నాం, మీ నాన్నగారు హయంలో గొప్పగా ఈ యొక్క రాజ్యం విరాజిల్లింది. ఆ రాజ్యం అంటే సొలొమోను గారి రాజ్యం, ఇజ్రాయెల్ ప్రజల రాజ్యం అంటే గొప్పగా విరాజిల్లింది. దేశాల వాళ్ళు అసలు అనేక చోట్ల నుంచి వచ్చి రాజుగారి వైభవం చూసి మురిసిపోయారు. అందులో శేపదేశపు రాణి ఒక ఆమె, ఇజ్రాయెల్ ప్రజల భాగ్యం చూసి మురిసిపోయారు. ఇంత గొప్ప రాజు, ఇంత గొప్ప ప్రజలు వీళ్ళు అనుకున్నారు. అంతా బాగుందయ్యా, మరి ఒక్క విషయంలో మేము విన్నపం చేస్తున్నాం. విపరీతమైన ఖర్చులు ఉండటం చేత రాజ్యంలో మా మీద అప్పుడు కొంత పన్నుల భారం పెంచారు మీ నాన్నగారు. సొలొమోను గారు ఏం చేశారు, పన్నుల భారం పెంచుకుంటూ వచ్చారు. మరి కూతికాతి ఖర్చు కాదు, బైబిల్ గ్రంథంలో ఉంది, కొన్ని వందల పొట్టేళ్ళు అవి కొయ్యాల్సి వచ్చేదట రోజు భోజనాలకి. 1000 మంది భార్యలు ఉన్నప్పుడు ఒక్కొక్క భార్య వెంట వాళ్ళ చెలికెత్తులు, ఇంకా వాళ్ళ మంది మార్బలం అంతా కలిపి మళ్ళీ ఒక్కొక్క భార్యకి వాళ్ళకి 100-200 మంది వాళ్ళ చుట్టూ ఉంటారు ఆ రాణిగారి తరపున. ఎంతమంది అవుతారు 1000 మందికి? 1000 మంది రాజాంతపురంలోనే ఉండగా వాళ్ళ భోజనము అటువంటి ఆ ఖర్చులు ఎంత విపరీతంగా ఉంటాయి. ఎంత ఆదాయం రాబడి వచ్చినా సరిపోట్లా వీళ్ళకి. సరిపోయినప్పుడు కాస్త పన్నులు పెంచుకుంటూ వచ్చాడు ఆయన. రాజ కుటుంబానికి అంత పెద్ద ఖర్చు జరుగుతూ వచ్చింది రాజ కుటుంబానికి. అయ్యా ఈ బాగా పన్నులు పెరిగిపోయినాయి అయ్యా, పేద ప్రజలుగా మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం, ఆ విషయంలో కొంచెం తగ్గించండి అన్నారు. దాంట్లో తప్పేమైనా ఉందా? నిజమే, పన్నుల భారం ఎక్కువైంది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పన్నులే కదా మనం ఎంత భోగభాగ్యాలతో మనం అనుభవిస్తున్నాం. మా తండ్రి గారు 1000 మంది భార్యలను పోషణ జరుగుతుంది అంటే ఇది అంతా ఎట్లా జరుగుతుంది? పేద ప్రజల యొక్క కష్టార్జితం ఆ యొక్క పన్నుల రూపంలో మనం తీసుకోబట్టి కదా. ఏదో కొద్దిగా తగ్గిస్తే సంతోషపడతారు, నేను కొత్తగా వచ్చే సింహాసనానికి అని అనుకోవాలా వద్దా యువరాజు అన్న ఆయన? అలా అనుకోకుండా చేశాడు దేవుడు. అంటే దేవుడు ఏం చేయాలంటే అదే చేస్తాడు. ఇక ఈయన పెద్దలందరినీ పిలిపించాడు. ముందుగా జనరల్గా అక్కడ రాజ దర్బార్లో ఉండేటువంటి మంత్రులు, మంది మార్బో వాళ్ళు ఉంటారు కదా, సలహా ఇచ్చేవాళ్ళు. ఈయన కొత్తగా వచ్చాడు. అయ్యా మరి ఏంటి, ప్రజలందరూ ఇలా కోరుకుండా ఏం చేద్దామా? అయ్యా నిజమే, పేద ప్రజల మీద విపరీతమైన భారం పడిపోయింది మీ నాన్నగారు హయాంలో, కొద్దిగా తగ్గిద్దామయ్యా, వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడి నుంచి అని చెప్పారు వాళ్ళందరూ. సరే 3 రోజులు టైము అడిగాడు ఈయన. సరే నేను ఆలోచించుకుని చెప్తాను అబ్బాయి, వెళ్ళిపోండి అని ప్రజలను అందరినీ పంపించేశాడు. 3 రోజులు అయిపోయిన తర్వాత నేను చెప్తాను. వెళ్ళిపోయిన తర్వాత ఈయన పెద్దలందరూ చెప్పిన మాట ప్రకారం మరి చేయాలి కదా. మళ్ళీ యవ్వనస్తులందరినీ పిలిచాడు. ఈయనతో పాటు గోళీలు ఆడుకున్న వాళ్ళు ఉంటారే, అంటే చిన్నపిల్లాడప్పుడు ఈయనతో పాటు చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన వాళ్ళు ఉంటారే కుర్రాళ్ళు, వాళ్ళందరినీ పిలిచాడు. ఫ్రెండ్స్ సర్కిల్ని పిలిచాడు అనుకోండి. ఆయనకి యవనస్తుడు కదా, పిలిచి మరి ఏంటి ప్రజలు కొద్దిగా పన్నులు తగ్గించమన్నారు, ఏం చేద్దాం అంటే వాళ్ళు అన్నారు, నువ్వు మహారాజు అయ్యా, నువ్వు మహారాజు, సొలొమోను గారి రాజ్యానికి తిరుగులేదు, ఆ రాజు కొడుకు. ప్రజలు అడిగితే నువ్వు చేస్తే చులకనైపోతావు. నువ్వు ప్రజలు అడిగితే నువ్వు ఎందుకు చేయాలి? నువ్వు చేయొద్దు, నువ్వు చులకనైపోతావు. నేను చేయను, నువ్వు రాజు అధికారం అంటే అది అని వాళ్ళు అన్నారు. కుర్ర చేష్టలు అంటారు ఇవన్నీ. ఈ విజ్ఞానం లేని అటువంటి కుర్ర బ్యాచ్ ఇట్లాంటి సలహా ఇచ్చేటట్టుగా ఎవరు చేసి ఉంటారు మీరు ఆలోచించండి. ఈయనకి పెద్దలు, ఆ రాజ్యంలో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఉన్న పెద్దలందరూ మంచి సలహా ఇచ్చారండి. ఎవరైనా యువరాజు అది పాటిస్తాడు కదా, ఈయన ఎందుకు పాటించలా? మళ్ళీ కుర్రకారునందరూ ఎందుకు పిలిచాడు? దేవుడు ప్రణాళిక ఇది కూడా, బైబిల్లో రాశారు ఇదంతా కూడా. దేవుడు ప్రణాళిక ఇది. నీడి దగ్గర నుంచి 10 గోత్రాల జనం వెళ్ళిపోవాలి, ఈ రాజు వద్దు అని. అంటే ఏం చేయాలి అంటే, ఈ రెహబాము అనేటువంటి రాజు ఏదో తప్పుడు పని చేయాలి ప్రజలకి. ఈ తప్పుడు పని దేవుడు చేయిస్తున్నాడు. రెహబాము గారికి మనసు ఇలా కుర్ర బ్యాచ్ మీద తిరిగి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సలహా అడిగి, మళ్ళీ వాళ్ళ సలహా ఎట్లా ఎందుకు ఇచ్చారు? మరి కుర్రాళ్ళైనా కూడా ఏమాత్రం కొంచెం జ్ఞానం ఉంటుంది కదా, మరి వాళ్ళేంటి ఇట్లా తెలివి తక్కువగా ఎట్లా ఎందుకు సలహా ఇచ్చారంటే, దేవుడే దీని వెనక కూడా హస్తం. వాళ్ళు ఇలా అనేటట్టుగా దేవుడే చేశాడు. ఇట్లా నువ్వు అసలు ఒప్పుకోవద్దని.
ఒప్పుకోద్దనేది ఇక ఆ మాట ప్రకారం వాళ్ళు 3 రోజుల తర్వాత ఏం చెప్తాడు రాజుగారు అని వస్తే, నో, నేను అసలు ఏమాత్రము తగ్గించను సరిగదా, నా తండ్రి మిమ్మల్ని చుబుకులతో దండించాడేమో, నేను కొరడాలతో దండిస్తా జాగ్రత్త అన్నాడు. బెదిరించాడు. ఇప్పుడు పన్ను ఉందన్నారు, అవసరమైతే ఇక పెంచుతానయ్యా, నా ఇష్టం. మా తండ్రి చుబుకులు అంటే కొరడాల్లో చిన్న సైజు కావచ్చు, చుబుకులతో మిమ్మల్ని కొట్టాడేమో, నేను కొరడాలు పుట్టుకు కొట్టేస్తా జాగ్రత్త అన్నాడు ఈయన. ఇంకా వాళ్ళకు మండిపోయింది ప్రజలకి. నువ్వెవరో అయ్యా బాబు, మేమేదో మహారాజు కుమారుడు కదా, చిన్న ఇది చేయమని అడిగితే నువ్వేమంట కొరడాలతో కొడతావా మమ్మల్ని, ఏం తప్పు చేసావని కొడతావు నువ్వు అన్నట్టు విధంగా వాళ్ళందరూ కోపం వచ్చేసింది. నో, మనమందరూ కలిసి ఏదో మనం వెళ్ళిపోద్దు. మనలో ఒక మంచి యవనస్తుడు ఎవరైనా చూడండి అబ్బాయి, ఆ యవనస్తుడు అధికారంలో మనం వెళ్ళిపోదాం అందరూ అన్నట్టు వచ్చి, ఆ యవనస్తుడు ఎవడు? ఎరబామే. ఆ ఎరబాముకే దేవుడు ప్లాన్ చేసి అట్టు పెట్టాడు. ఇతను మంచివాడు, ప్రజలందరిని నడిపించగలడు, అటువంటి శక్తి ఉంది ఆయనకి. కాబట్టి ఎరబామును మనం ఎంచుకుందాం. మన అందరిలో వాళ్ళే అనుకున్నారు ఎరబామును ఎంచుకుందాం, ఆయనకి ఎందుకు వెళ్ళిపోదామని. 10 గోత్రాలు వాళ్ళు హఠాత్తుగా, ఎరబాము గారు మీరు మాకు రాజు అండి రేపటి నుంచి, అంతే, ఇక ఆ రెహబాంతో మాకు సంబంధం లేదు అని 10 గోత్రాల ప్రజలు అటు వెళ్ళిపోయారు. ఇదంతా జరగటానికి ప్రణాళిక ఎవరిది? ఆటోమేటిక్గా జరిగిందా? 10 గోత్రాల ప్రజలు ఒక యుద్ధం జరగకోకుండా వెళ్ళిపోవాలి రెహబాబు దగ్గర నుంచి. యుద్ధం జరిగి శత్రువు జయించకపోతే అది వేరే విషయం. కానీ యుద్ధమే జరగలేదు, ప్రజల్లో తిరుగుబాటు వచ్చి అత్యధికమైనటువంటి ప్రజానికం అంతా దీని దగ్గర నుంచి వెళ్ళిపోయేటట్టుగా ఎవరు చేశారు? దేవుడే. ఆయన అన్న మాట అదే రాస్తాడు ఇక్కడ. అహియా ప్రవక్త ద్వారా తాను పలికించిన మాట నెరవేర్చవలెనని. ఇప్పుడు చదివిన వచనం అది. అహియా ప్రవక్త ద్వారా తాను పలికించిన మాట నెరవేర్చవలెనని ప్రజల యొక్క విన్నపాన్ని రెహబాము అంగీకరించకుండా దేవుడే ప్లాన్ చేశాడు అన్నాడైతే. వాళ్ళు అంగీకరించుకోకుండా వాళ్ళు ఎదురు తిరగటానికి వీలు కలిగించే విధంగా ఈ దేవుడే ప్లాన్ చేశాడు అని. అంటే దేవుడి యొక్క ప్రణాళిక ఉందా? అంతకే సొలొమోను గారు చేసిన తప్పుకి శిక్ష విధించటం ఎట్లా, ఆయన కుమారుడి మీద శిక్ష ఎట్లా విధించాలని ప్లాన్ చేసి ఈ రకంగా చేయటం జరిగింది. ఇక తర్వాత 10 గోత్రాల ప్రజలు వెళ్ళిపోయి యరొబాము గారికి పట్టాభిషేకం చేసేసారు. ఇది జరగటానికి ఈ ప్లాన్ ఇప్పుడు అహియా ప్రవక్త ద్వారా, ఇదిగో నీకు 10 గోత్రాలు ఇచ్చేస్తా అని దేవుడు చెప్పినటువంటి మాట సుమారు 4-5 సంవత్సరాల కాలంలో జరిగిపోయింది. ప్రజలందరూ తిరుగుబాటు మొత్తం అంతా, అంటే ఆయన చెప్పాడంటే ఒక మాట, అది జరిగే వరకు దాని వెంట ఉండి ఎలా జరగాలో ప్లాన్ చేసి జరిపిస్తాడు దేవుడు. అలా జరిపించి యరొబాము గారికి 10 గోత్రాల పట్టాభిషేకం చేయటం జరిగింది. ఇక మళ్ళీ ఈయన రెహబాము గారు ఊరుకుంటాడు. జనరల్గా ఒక్కసారి పెద్ద పెట్టిన 10 గోత్రాల వాళ్ళు ఉన్న 12 గోత్రాల్లో 10 గోత్రాల జనం వెళ్ళిపోతే మరి ఆయన ఏదోటి చేయాలని ఉంటుందిగా. రెహబాము గారు ఎట్లా మనం ఊరుకుంటాం, ఈ జనం వెళ్ళిపోతే అని చెప్పి ఆయనకున్న గోత్రాల్లో జనాన్నంతా సమీకరించి మనం వెళ్ళిపోదాం. ఆ యరొబాము ఎవరు, మన కింద ఉద్యోగం చేసేవాడు, మన కింద ఒక అధికారిగా నియమించాం, మన పరిపాలన ఉన్నవాడు, వాడు వెళ్ళిపోయి 10 గోత్రాల జనానికి నేను రాజు అంటాడేంటి, యుద్ధానికి వెళ్ళిపోదాం, రెడీ అయిపోతా అన్నాడు రెహబాము గారు. మరి రెడీ అయిపోతామంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అప్పుడు ఇక వచనం దేవుడు చెప్తున్నాడు, ఇదంతా నేనే చేశాను. ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు అన్నీ చేస్తున్నాడట. పైగా దేవుడే చెప్పాడు ఇదంతా నేనే చేశా అబ్బాయి అన్నాడు. అంతే, నువ్వు నోరు మూసుకుని ఊరుకో, మళ్ళీ యుద్ధం లేదు పాడలేదు, నేనే చేశా అన్నాడు. అంతే. అది కూడా ఉందా అని మీరు అనుకోవచ్చు. 1వ రాజుల గ్రంథం 12:24. ఎంత చక్కని మాటలు బైబిల్ గ్రంథంలో, ఎంత చక్కని ప్రణాళికలు ఉన్నాయో మీరు చూడండి. ఇది బైబిల్ గ్రంథం సామాన్యమైనటువంటి మనుషులు రాయలేరు. ఇది దేవుడు ఆత్మ ఉండబట్టే జరుగుద్ది. 12:24 వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వల్లనే జరిగెను, మీరు ఇజ్రాయేలు వారకు మీ సహోదరులతో యుద్ధం చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడే. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దాన్ని బట్టి యుద్ధమునకు పోక నిలిచిపోయారు. ఈయన సామాన్యుడు కాదు, 180,000 మందిని పోగు చేశాడట రెహబాము గారు. ఆయన వచ్చి 10 గోత్రాల జనాన్ని లాక్కుపోయాడు. మనం ఎట్లయినా తిరగబడాలని 180,000 మంది పోగు చేసి యుద్ధానికి వెళ్దామని కూర్చుంటే
జరిగిందల్లా నా వల్లే జరిగింది అబ్బాయి, మీరు వెళ్ళకపోండి, ఆయుధాల కింద పడేయండి, మళ్ళీ ఆ ఎర్రబాబు మీద యుద్ధానికి వెళ్ళటానికి వెళ్ళలేదు అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తున్నాడు ఎలా అని చెప్పి మానేశారు. దీన్ని బట్టి జరిపించింది ఎవరు? ఇదంతా పోనీ ఇదంతా మన ఊహ కానీ మామూలుగా దేవుడు జరిపించలేదండి మనం అనుకుంటామే కానీ అని అంటామా? ఉందా? ఆయన ఏం చెప్తున్నాడు? జరిపించింది నేనే, ఇక వాళ్ళ మీద మీరు వెళ్ళే పనే లేదు, ఆ 10 గోత్రాలు పోయేటానికి ఏం జరగాలో అంతా నేను ప్రణాళిక రచించి జరిపించింది నేను అని చెప్పేశాడు ఆయనే. ఇక అట్లా చెప్పిన తర్వాత ఇక వాళ్ళు యుద్ధానికి వెళ్ళకుండా మానేరు. కాబట్టి ఎంత పెద్ద ప్రణాళిక రచించి సొలొమోను గారు చేసిన తప్పుకి శిక్ష ఆయన కుమారుడి మీద విధించాడా లేదా? తండ్రులు పాపం చేస్తే తర్వాత తరాల వరకు తీసుకొచ్చి ఇచ్చేది నేనే అని దేవుడు చెప్పాడు. ఇర్మియా గ్రంథంలో ఉంది. అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఇక్కడ 10 కమాండ్మెంట్స్లో ఉన్నటువంటి ఆజ్ఞ ప్రకారం దోషం బిడ్డ తరాన నేను తీసుకొచ్చి ఆ దోషం అమలు అయ్యేటట్టు చేస్తా అని చెప్పాడు. కాబట్టి అది అమలు జరుగుతుంది. ఇదంతా మళ్ళీ అది వదిలేయటానికి వీల్లేదు. సొలొమోను గారు ఏదో తప్పు చేశాడు వదిలేసేయచ్చుగా అంటే కుదరదు. ఎవడో కూడా అనుభవించే తీరాల్సిందే. అది అనుభవించేట్టుగా చేశాడు. కాబట్టి ఈ యొక్క రిఫరెన్స్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఆయన సృష్టికర్త, ప్రతిదాని వెనక ఆయన హస్తం ఉంటుంది. ఆయన అధికారమే ఇతర జనుల మీద కూడా ఉంది. ఏ రాజ్యం ఎప్పుడు ఏది చేయాలనేది ఆయన అధికారం ఇజ్రాయేల్ ప్రజల మీద కాదు కదా, ప్రపంచంలో ఉన్న అందరి మీద ఉంది. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత కాదు, ఆయన రాకముందు 935 సంవత్సరాల క్రితం ఇట్లాంటి చరిత్రలు జరుగుతాయి. ఇట్లా ఈ ఒక్కటే కాదు, బైబిల్ గ్రంథంలో ఏ రోజు ఏ సంవత్సరం ఆయన హస్తం లేకోకుండా ఏ సంఘటన జరగల. ప్రపంచంలో ఇది జరిగిందంటే దేవుడి ద్వారానే, ఇది జరిగిందంటే దేవుడి ద్వారానే, కీడు వచ్చిందంటే దేవుడి ద్వారానే, మేలు వచ్చిందంటే దేవుడి ద్వారానే. దానికి కారణాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ క్రియలు నువ్వు చేసిన పాపం ఇది కాబట్టి ఇది కాబట్టి ఇది అని చెప్పుకుంటూ చేస్తున్నాడు. కాబట్టి మీకు అర్థమైంది కదా, ఇంత చక్కని ప్రణాళికతో దేవుడు నడిపిస్తున్నాడు. ఇట్లాంటిదే ఇంకొకటి చెప్పుకుని ఈ పాత నిబంధనలోంచి కొత్త నిబంధనలోకి వెళదాం. ఇది ఇంకా సామాన్యమైంది కాదు. ఇప్పుడు ఆయన ఏదో నీ దగ్గర నుంచి తీసేయాలా అనుకుని ఒక 4-5 సంవత్సరాల్లో మొత్తం తీసేసాడు అక్కడ రాజ్యాన్ని. కానీ ఇక్కడ అట్లా కాదు. దేవుడు ఒక మాట చెప్తే అది ఎప్పుడు అమలు జరిగింది చెప్పన 294 సంవత్సరాల తర్వాత జరిగిందండి. ఈలోగా ఎన్ని తరాలు గడిచిపోయి ఉంటాయి అంటే 300 సంవత్సరాల తర్వాత జరిగింది. ఆయన ఒక మాట చెప్తే మళ్ళీ అది ఆ మాట ఆటోమేటిక్గా జరిగిపోద్దా 300 సంవత్సరాల తర్వాత? అది అమలు అయ్యేటట్టుగా చూశాడు ప్రతి చోట కూడా. ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రతి చోట కూడా ఇది ఎట్లా అమలు అవ్వాలని దేవుడు చక్కని ప్రణాళిక ద్వారా అది అమలు అయ్యేటట్టుగా చేశాడు. 1వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు. దీని తర్వాత అధ్యాయమే 12వ అధ్యాయం వరకు మనం చూసుకున్న 1వ రాజుల గ్రంథంలో ఆ చరిత్రలో వరుసనే వస్తూ ఉంది. సరే, యెరొబోము గారు వచ్చాడండి. ఇప్పుడు మనకి చరిత్ర కూడా అది వరుసలో వస్తుంది కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చింది ఎవరు? దేవుడు కష్టపడి 10 గోత్రాలను తీసుకొచ్చి యెరొబోము గారు అని ఒక సామాన్యమైన ఒక అధికారికి అప్పచెప్పి ఒక రాజుని చేశాడండి. వాళ్ళ ఉత్తర దేశం అంటారు కదా దాన్ని. ఈ యెరొబోము గారు పరిపాలించింది అది ఉత్తర దేశం అంటారు. రెహబాముకు మిగిలిందేమో దక్షిణ దేశం అంటారు. దీన్ని యూదా దేశమని, దాన్ని ఆ ఉత్తర దేశాన్ని ఇజ్రాయేల్ దేశం అని పిలుస్తారు. కాబట్టి అలా జరిగితే యెరొబోము గారికి ఒక దుష్ట ఆలోచన వచ్చింది. దేవుడు జరిగేదాకా చూశాడు. మరి యెరొబోము శుభ్రంగా పరిపాలించుకోవాలి కదా వాళ్ళ ప్రజల్ని. మళ్ళీ యెరొబోముకి చెడ్డ ఆలోచనలు వచ్చినాయి. కాబట్టి దేవుడు ఎవరైనా చెడ్డ ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు మానిపించడు. ఎందుకు అంటే నువ్వు చేసిన దానికి నీ కర్మ ఇవ్వాలి నేను, అంతే, క్రియలకి ఫలితం ఇవ్వాలి నేను. నువ్వు చేయకుండా ఆపుకుంటే అది అన్యాయం కదా. నువ్వు చెడ్డ పని చేయదలుచుకున్నావు, నువ్వు చేయకుండా నేను ఆపేస్తే అది న్యాయం అవుతుందా? నువ్వు చేయనిచ్చి నీకు దానికి ఫలితం ఇవ్వాలంతే. ఎవరి క్రియల ప్రకారం వారికి ఇస్తాను. ఆ క్రియలు వాళ్ళే చేయాలా, దేవుడు వచ్చి చేస్తాడా? చేయుడు. కాబట్టి ఆ క్రియలు వాడు ఏం చేస్తాడో చూస్తాడు దేవుడు, అంతే. యెరొబోము గారు ఒక చిన్న తప్పు చేశాడు. ఏం చేశాడంటే మనకు 10 గోత్రాల జనం మళ్ళీ యెరూషలేంకి ఆ దక్షిణ దేశంలోకి వెళ్ళి ఆ దేవాలయానికి వెళ్ళి రావాలి. వెళ్ళి వస్తుండగా మళ్ళీ వీళ్ళు ఎవరన్నా అటు తిరిగిపోయి ఆ రాజ్యం వైపు వెళ్ళిపోతారని ఒక ఆలోచన కలిగి ఇక్కడే ఆ యెరూషలేంకి వెళ్ళకోకుండా 2 ఊర్లు, బేతేలు, దాను అనే 2 నగరాలు ఆయన రాజ్యంలో ఒకటి ఆ చివర ఈ చివర ఉంటాయట. ఈ 2 నగరాలు, బేతేలు అనేటువంటి ఒక ఊరు, దాను అనే ఒక ఊరు, ఈ 2 ఊర్లలో
ఈయనే సొంత బలిపీఠం కట్టేసి ఇదేనాయా మీ దేవాలయం ఇక నుంచి అక్కడికి వెళ్ళక్కర్లా మీరు, ఆ యొక్క దక్షిణ దేశానికి యూదా దేశానికి వెళ్ళక్కర్లా యెరూషలేంకి, మీరు ఇదే దేవాలయాలు మీకు అని ఒక బలిపీఠాలు కట్టి, మరి అక్కడ దేవుడు ఏం పెట్టాడో తెలుసా? బంగారు దూడలను చేయించాడు. 2 దూడలు చేయి, ఒక దూడ అక్కడ, ఇక్కడ ఒక దూడ, ఇదే మీ దేవుడు, ఇదే యెహోవా అని చెప్పి బలిపీఠాలు కట్టేసి, ఆ బలిపీఠాలు మళ్ళీ దానికి యాజకులు గేజులు ఈయన సొంతగానే, దేవుడు మాటకే లేదు ఈయనకి, సొంత ఆలోచనతో ఈ పని చేశాడు. ఈ పని చేసిన తర్వాత ఇక దేవుడు చూస్తే ఊరుకుంటాడా? ఈ చేశాడు, నీకు తప్పదక శిక్ష అనుకున్నాడు. దేవుడు చేసేదాకా చూస్తాడు. ఎందుకు వ్యక్తి స్వేచ్ఛను ఆయన హరించడు. నీ స్వేచ్ఛ నీదే, నువ్వు తప్పు పని చేస్తావో రైట్ చేస్తావో చూస్తూ ఉంటాడు. 10 గోత్రాలు నేను నీకు అప్పచెప్పానే, ఎంత విశ్వాసంగా ఉండి నా ఎడల ఎంత భక్తి కలిగి ఉండాలి. నువ్వేదైనా చేయదలుచుకుంటే నేను అడగాలి, నేనేమైనా చేయమంటే చేయాలి, లేకపోతే లేదు. నీ అంతట నువ్వే దూడలను తయారు చేసుకుని, నీ అంతట నువ్వే బలిపీఠాలు కట్టేసుకుని, నీ అంతట నువ్వే యాజకులను పెట్టేసి, ఇదిగో ఇదే మీకు దేవుడు, ఇదే యెహోవా దేవుడు అంటే దేవుడికి ఎంత కోపం వస్తుంది? అసలు ఆయన్ని వదిలిపెట్టి ఇంకా దేన్ని దేవుడు అన్నా ఆయన ఒప్పాడు. పేరైతే యెహోవా అంటున్నాడు, కానీ అక్కడ పూజించేది బంగారు దూడలు ఈ పెట్టాడు. ఇది దేవుడు కోపం వచ్చింది. ఇక వెళ్ళి ఆయన చేస్తున్న అక్కడ జరిగినటువంటి సంఘటన మీకు చెప్తూ 1వ రాజులు కదా 13వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే ఇక్కడ జరిగింది ఏంటో మీకు తెలుస్తుంది. అంత దైవజుడైన ఒకడు యెహోవా చేత సెలవు ఉంది, యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ఈ బేతేలు అంటే ఈ యొక్క యరబాము రాజ్యం. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ దైవజనుడు? ఒక ఆయన అక్కడి నుంచి దక్షిణ దేశంలోంచి వచ్చాడు. ఎట్లా దేవుడు పంపించాడంటే ఒక దైవజనుడు ముసలాయన ఆయన పంపించి యూదాదేశం బేతేలుకు వచ్చాడు. ధూపం వేయుటకై యరబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శకలములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవటే యెహోవా సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞ చేత వచ్చి ఒక దైవజనుడు ఈయనేం చేస్తున్నాడు, ఈ యొక్క ఆ బేతేల్లోనూ ఒకటి దానులో ఒకటి ఇది కట్టాడుగా, బలిపీఠాలు కట్టాడుగా. ఈయనే ఆ బలిపీఠం ఎక్కేసి ఏం చేస్తున్నాడు, ఇక ఆ యొక్క ధూపం వేయటానికి ఎక్కాడు. ధూపం వేయటం ఎక్కగానే ఈ దైవజనుడు వచ్చి ఏమన్నాడంటే, బలిపీఠమా బలిపీఠమా, బలిపీఠం మీద అవని ఇవని ఆ యొక్క గొర్రెలు పొట్టేళ్ళు వాటిని దహన బలులుగా అర్పిస్తారు కదా, నీ మీద ఎవరైతే యాజకులుగా ఆయన నియమించాడు కదా కొంతమందిని, ఎవరైతే ఇది దేవుడు అని చెప్పి, దేవుడు కాందాన్ని దేవుడు అని చెప్పి ఎవరైతే నీ మీద యొక్క దహన బలులు అర్పించారో వాళ్ళ శల్యాలు దీని మీద వేసి కాల్చేవాడు ఒకడు రాబోతూ ఉన్నాడు. ఆయన పేరు యోషియా. యోషియా అని ఒక శిశువు పుడతాడు అబ్బాయి అన్నాడు. అది ఎప్పుడు జరుగుద్దో మన కాలాలు మన చేతిలో ఉండవు, కాలాలు మన చేతిలో ఉండవు, దేవుడిది. ఎప్పుడో కానీ యోషియా అనే ఒక శిశువు పుడతాడు. ఆయన ఎంక్వైరీ చేసుకుంటా వచ్చి ఎవరు ఈ బలిపీఠం మీద దేవుడు కాని దేవుడని చెప్పి ఇక్కడ దహన బలులు అర్పించారు యాజకులుగా, వాళ్ళందరూ ఆ శిశువు పుట్టేప్పుడు వాళ్ళు బతికుంటారా? బతికుండకపోవచ్చు. వీళ్ళు చచ్చిపోయినా కూడా వీళ్ళు తవ్వి ఆ యొక్క శల్యాలు అలా ఎముకలు ఉంటాయి, ఆ ఎముకలన్నీ తీసుకొచ్చి ఈ బలిపీఠం వేసి తగలబెడతాడు ఒక ఆయన. దేవుడు భక్తుడు యోషియా రాబోతా ఉన్నాడు అన్నాడు. ఈ చేసిన పాపానికి రాజు పాపం చేశాడు. రాజు పాపం చేసి రాజు శిక్ష రాజుకుంది. మరి రాజు ఈయన యాజకుడు అని చెప్పగానే యాజకత్వం చేశాడు ఒకడు. మేమెట్లా యాజకత్వం చేస్తామండి, యెహోవా దేవుడికి అసలు కాదు ఇది, దేవుడి యొక్క ఆజ్ఞ లేదు అని వాళ్ళు ఏమన్నారు అనలా. రాజు చెప్పిన ప్రకారం యాజకత్వం చేసేసారు. మామూలుగా బలులు అర్పిస్తారు కదా, అవన్నీ యెహోవా దేవుడికి అన్నట్టు ఆ యొక్క బంగారు దూడకి బలులు గిల్లులు అర్పించారు. కాబట్టి ఈ పాపానికి మీరు బతికున్నా దీని మీద ఇచ్చేస్తాడు. చచ్చిపోయినా మీ యొక్క ఎముకలను ఆయన తీసుకొచ్చి దీని మీద
తగలబెడతాడు, యోషియా అనే కుర్రాడు పుట్టబోవచ్చున్నాడు అని చెప్పాడు. దానికి సూచన ఏంటయ్యా అంటే ఈ బలిపీఠం ఇప్పుడే బద్దలయ్యి దాని నుంచి బుగ్గి బయటకు వస్తుంది అన్నాడు. సూచన. ఎలా అంటావా నువ్వు, నేను రాజునైతే నువ్వు వచ్చి ప్రవక్త అంటావు, వచ్చి ఎట్లా చెప్తావా నువ్వు అని చెప్పి ఆయన చెయ్యెత్తుతాడు. అది పట్టుకోండి అని. జనరల్గా కోపం వస్తుంది కదా, ఇగో ఇట్లాంటివి చెప్తున్నాడు కదా, బలిపెట్టమా ఇట్లా జరుగుతుంది నీ మీద ఇట్లా చేయిపోతున్నాడు, శిశువు పుడతాడు అంటే ఇగో ఏదో చెప్తున్నాడు చూడండి, పట్టుకోండి అని చెయ్యెత్తుతాడు. చెయ్యి అట్లాగే చచ్చుబడిపోయింది. చెయ్యి అసలు కిందకి రావట్లేదంట, కర్రపొలలాగా అట్ట మిగిలిపోయిందట. ఆయన చెప్పినట్టుగానే ఆ యొక్క బలిపీఠం పగిలిపోయి ఆ ధూపం అంతా ఆ యొక్క ధూళి అంతా బయటకు వచ్చేసిందట. బలిపీఠం పగిలిపోయింది. అప్పుడు అయ్యో నా చెయ్యి ఎట్లా ఇదైపోయింది రాట్లా అని చెప్పి ఆయన దైవజనుడు, బాబు ప్రార్థన చేయి దేవుడికి, నా చెయ్యి ఇట్లా ఆగిపోయింది అని అంటే, మళ్ళీ ప్రభువా క్షమించు, ఆ చెయ్యి అంట బాగు చెయ్యి అని అంటే అప్పుడు చెయ్యి మామూలుగా అయ్యింది. ఎవరికి? ఏరబాబు గారికి. అర్థమైందా? మరి యోషియా అనే ఆయన ఎప్పుడు వచ్చాడు, ఎక్కడొచ్చాడు, ఎట్లా వచ్చాడు? యోషియా అనే ఆయన పేరుతో సహా ఎప్పుడు చెప్పాడు? 250 సంవత్సరాల ముందే, పుట్టకముందు. యోషియా పుట్టి పెద్దవాడై ఈ పనులన్నీ చేస్తాడు. కానీ ఆయన అది పెద్దవాడై ఈ పనులన్నీ దేవుడు చెప్పిన పనులన్నీ చేసేటప్పటికి 294 సంవత్సరాలు పట్టింది. 639 ఆ ప్రాంతాలు, 639. అప్పటికి ఇంకా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు దాస్యానికి వెళ్ళక ముందు ఇది జరిగింది సంగతి అన్నమాట, యోషియా రాజు రావటం. కాబట్టి యోషియా రాజు రావటం జరుగుతుంది ఎప్పుడు? ఆయన పుట్టక ముందే 250 సంవత్సరాల ముందే యోషియా అనే ఒక రాజు వస్తాడు, ఈ పని చేస్తాడంటే మరి ఈ మధ్యలో ఎన్ని తరాలు గడిచిపోయినాయి. ఇన్ని తరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఆ యొక్క మాట అంటే మాట ప్రకారమే జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క వచనం ద్వారా మనం గ్రహించవలసిందంటే ఆయన ఎంత పెద్ద ప్రణాళిక రచించాడు, ఆ యోషియా రాజు వచ్చిన తర్వాత ఇదంతా ఎట్లా జరిపించాడు అనేది మనకి ఈ గ్రంథంలో ఉంది. కాబట్టి దేవుడి యొక్క ఒక మాట పలికిచ్చాడంటే, ఒక తప్పు చేశాడంటే ఎవరైనా ఆ తప్పుకు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. యెరొబెయాము అన్న ఆయనే తీసుకొచ్చిన ఆయన చేసిన తప్పుకి శిక్ష ఎలా విధించాడు. దేవుడు సర్వశక్తివంతుడు, కానీ ప్రతి సంఘటన వెనక ఆయన హస్తం ఉండి తీరుతుంది. ప్రపంచం అంతటిలో కూడా అది జరుగుతుంది. ఇది అంతా కూడా మనం గ్రహించి ఇతరులకు చెప్పగలిగే స్థితిలో ఉంటే, ఈయన సృష్టికర్త, ఈయన తప్ప ఇంకొకళ్ళు లేరు అని అందరికీ తెలుస్తుంది. దేవుడి యొక్క మాటల్ని దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. 135వ ఎపిసోడ్ను కూడా మీరు దీవించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా బిడ్డల హృదయాలు తెచ్చి విషయం అర్థమయ్యేటట్టుగా చేసి సహాయం చేసినందుకు వందనాలు. ఈ జ్ఞానాన్ని అనేక మందికి పెంచి ప్రభువా ఈ ప్రపంచాన్ని ఏలుతున్నాయన, మరి ప్రపంచ అధినేత ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు అని అనేక మందికి చెప్పే విధంగా బిడ్డల్ని ఆ యొక్క ప్రేరణ కలగజేసి ఆశీర్వదించమని, ఈ పరిచర్యను కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.